మహాశివరాత్రి అనేది శివుడు భక్తులకు అత్యంత పవిత్రమైన రోజు. ఇక ఈ రోజున ఉపవాసం, జాగరణ, అభిషేకం, రుద్రపారాయణం వంటి ఆచారాలు నిర్వహిస్తారు. కానీ కొంతమంది తెలియక లేదా నిర్లక్ష్యంగా కొన్ని పనులు చేస్తారు. శివరాత్రి రోజున పొరపాటున కూడా చేయకూడని పనులు: మొదటగా మాంసాహారం తినకూడదు. ఈ రోజు పూర్తిగా స్వాతికాహారం మాత్రమే తీసుకోవాలి. చాలా మంది ఉపవాసం చేస్తారు. ఉపవాసం చేయలేని వారు పండ్లు, పాలు, పచ్చి కొబ్బరి, నీరు వంటి లఘు ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. ఇక రెండవది, మద్యం సేవించకూడదు. శివరాత్రి పవిత్రతకు కాపాడడానికి మద్యం, పొగ త్రాగడం వంటి దురాచారాలను పూర్తిగా దూరంగా ఉంచాలి. ఇవి ఆధ్యాత్మికతకు తగ్గిస్తాయి. ఇక మూడవది, కోపం, తిట్లు, కలహాలు చేయకూడదు. ఈ రోజు మనస్సును ప్రశాంతంగా ఉంచి జపం, ధ్యానం చేయాలి. కుటుంబ సభ్యులతో లేదా ఇతరులతో వాగ్వాదం చేయడం మంచిది కాదు. ఇక నాలుగోది, నిద్రపోవడం తగ్గించాలి. శివరాత్రి రోజు జాగరణ చేయడం ఎంతో శ్రేష్టంగా భావిస్తారు. రాత్రంతా శివనామస్మరణ, భజనలు, శివ పూజ చేయడం మంచిది. ఇక ఐదోది, అపవిత్రంగా దేవాలయాలకు వెళ్ళకూడదు. స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించి దేవాలయానికి వెళ్ళాలి. ముఖ్యంగా పార్వతీదేవి సమేతంగా ఉన్న శివాలయంలో భక్తి వినయం అవసరం. ఆరవది, శివలింగంపై తులసి దళాలు సమర్పించకూడదు. తులసి విష్ణుమూర్తికి ప్రీతికరమైనది. శివార్చనలో బిల్వదళాలు మాత్రమే సమర్పించాలి. అలాగే పగిలిన బిల్వదళాలు లేదా వాడిపోయిన పువ్వులు సమర్పించరాదు. ఇక ఏడవది, పూజలో అశ్రద్ధ చూపకూడదు. అభిషేకం చేస్తూ నీరు, పాలు వృధా చేయకూడదు. శ్రద్ధగా మంత్రోచ్చరణతో చేయాలి. శివ పంచాక్షరి మంత్రం ఓం నమః శివాయ అని జపించడం ఎంతో మంగళకరం. ఎనిమిదవది, ఇతరులను అవమానించకూడదు. ఈ రోజు దానం చేయడం, అన్నదానం చేయడం శ్రేష్టం. భిక్షువులకు లేదా అవసరమైన వారికి సహాయం చేయాలి. తొమ్మిదవది, అసత్యం చెప్పడం. శివుడు సత్యస్వరూపుడు. అబద్ధాలు చెప్పడం పాపంగా భావిస్తారు. నిజాయితీగా, ధర్మబద్ధంగా ప్రవర్తించాలి. పదవది, చెడు ఆలోచన చేయకూడదు. ఈ రోజు మనస్సులో పవిత్రత, భక్తి ఉండాలి. అసూయ, ద్వేషం, లోభం వంటి భావాలను దూరం చేయాలి. 11వది, పూజా సమయాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. నిశిత కాలంలో శివార్చన చేయడం అత్యంత ఫలప్రదం. వీలైనంత వరకు లింగాభిషేకం, రుద్రాభిషేకం చేయాలి. 12వది, శివునికి నైవేద్యం అర్పించకుండా ముందుగా తినకూడదు. ముందుగా దేవునికి సమర్పించి తర్వాత ప్రసాదంగా స్వీకరించాలి. ఇక మొత్తానికి మహాశివరాత్రి రోజున మనస్సు, వాక్కు, కర్మలను పవిత్రంగా ఉంచుకోవాలి. ఉపవాసం, జపం, ధ్యానం, దానం ద్వారా శివకృప పొందవచ్చు. ఈ పవిత్ర దినాన తప్పులు చేయకుండా భక్తి శ్రద్ధలతో ఆచరించడం ద్వారా జీవితంలో శాంతి, సౌఖ్యం కలుగుతాయని పురాణాలు చెప్తున్నాయి. శివరాత్రి రోజున ఆ నియమాలను పాటించడం వల్ల ఆధ్యాత్మిక పురోగతి మాత్రమే కాకుండా మనస్సుకు ప్రశాంతత కూడా లభిస్తుంది. కాబట్టి ఈ రోజున పొరపాటును కూడా పైన పేర్కొన్న పనులు చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. ఓం నమః శివాయని భక్తితో జపిస్తూ శివుని అనుగ్రహం పొందాలి.